యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విమాన గోపురం స్వర్ణమయం చేసే పనులు తుది దశకు చేరుకున్నాయి. గతేడాది నవంబర్లో పనులు మొదలవగా ఫిబ్రవరి 13లోగా పూర్తి చేయనున్నారు. ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు స్వర్ణ విమానావిష్కరణ, మహాసంప్రోక్షణకు మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. 23న నదీ జలాలు 108 కలశాలతో ఉదయం 11:54 మహాసంప్రోక్షణ ద్వారా స్వర్ణ గోపురాన్ని నరసింహస్వామికి అంకితం చేయనున్నట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు. ఆ పర్వదినాన భక్తులందరూ విచ్చేసి కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. शुक्लां परधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये भगवद्भागवताचार्य श्री यादगिरिलक्ष्मीनरसिंहस्वामिनः दिव्यसन्निधौ संकल्पितस्वामिने नमः मच्चकूर्मादशावतारेभ्यो नमः अनन्तासनाय नमः. ఈ నెల 19 నుంచి 23 వరకు ఈ మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాన్ని వేద పండితులు ముహూర్తంగా నిర్ణయించారు. 19 నుంచి 23 మధ్యలో 5 రోజులు నరసింహ హోమం జరిపి 23 ఉదయం 11:54 మహాకుంభ సంప్రోక్షణ ద్వారా స్వామివారి విమాన గోపురాన్ని స్వామికి అంకితం చేస్తారు. ఆ రోజు భక్తులెల్లరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. దానికి సంబంధించి ఇప్పటి వరకు మొత్తం బంగారం 68 కేజీల బంగారాన్ని ఉపయోగించాం ఈ పనుల కోసం. ఇది పంచతల గోపురం, 50.5 అడుగుల ఎత్తులో ఉన్న గోపురం. భారతదేశంలో అతిపెద్ద విమాన గోపురం ఇదే.